హాయ్ వెల్కమ్ బ్యాక్ టు జోహాన్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ ఈ వీడియో మాత్రం మా జర్నీ లాగ్ అనమాట. సంక్రాంతి హాలిడేస్కి మేము ఊరు వెళ్తున్నాము. మేము 13th నైట్ స్టార్ట్ అయ్యామండి ఇక్కడికి తిరుపతి నుంచి. సో ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తాననేది తెలీదు. సో అందుకనే అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. మేమైతే ఇంకా సడన్గా ఊరు వెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము హాలిడేస్కి. ఎందుకంటే అత్తమ్మ మామయ్యకి కూడా కొంచెం హెల్త్ బాగోట్లేదు, చూడాలనిపిస్తుంది అని అనేసరికి ఇంకా హాలిడేస్ కదా అందరూ వస్తున్నారు, మా పెద్ద ఆడబడుచు బావగారు అందరూ వస్తున్నారు. సో మేము వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మేము ఒక 3 days 4 days అలా అనుకొని స్టార్ట్ అయ్యామండి. సో ట్రైన్ జర్నీ కోసం నేను రైస్ అయితే పెట్టేశాను. మా రైస్ పెట్టగానే మా హస్బెండ్ అన్నారు లేదు నాకు చపాతీ కావాలి అనేసరికి ఇంకా మళ్ళీ వెంటనే చపాతీలు చేశాను. అండ్ రైస్ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి పులిహార చేశానండి. సో రెండు అయితే చక్కగా మేము ప్యాక్ చేసుకుని స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. మేము మళ్ళీ బయటికి వెళ్ళాము. మేము బుక్ చేసిన ఆటో కూడా వచ్చేసింది. సో ట్రైన్ ఎక్కేసి చక్కగా మా పిల్లలైతే ట్రైన్లో అస్సలు మాట ఏం లేదండి. ఎక్కడికైనా వెళ్ళాము అంటే ఇల్లు కదిలి ఇంకా వాళ్ళకి ఒక పవర్ వచ్చినట్టు ఫీల్ అయిపోతారన్నమాట. మా అబ్బాయి ఎస్పెషల్లీ మా అబ్బాయి చాలా ఫీల్ అవుతాడు అలా. వాడికి ఏదో విడుదల వచ్చేసింది, ఇంకా నేను వేరే ప్రపంచ లోకానికి వచ్చేసాను అన్నట్టు ఫీల్ అయిపోతాడు. ఇంకా మన మాట వినాడు అనమాట. సో అలా ట్రైన్లో మాత్రం అవి ఎక్కడము దిగడము ఇంక ఇవే చేస్తున్నాడండి మా పిల్లలతో మాత్రం చాలా చాలా రిస్క్ అనిపించింది మాకు. కానీ జర్నీ మాత్రం చాలా సేఫ్గా అయిందండి. కొంచెంసేపు అలా ఇసుకిచ్చారేమో చూడండి, అన్ని ఆటలు వెళ్ళేవాడికి వచ్చేవాళ్ళకి దారికి అడ్డంగా నుంచుని మళ్ళీ ఆటలన్నీ అయిపోయాక ఈ పప్పలు అమ్ముకునే వాళ్ళు వచ్చాడనమాట. ఆఫ్ చేసేసి నాకు అవి కావాలి ఇవి కావాలి ఇద్దరు అవి వద్దే అంటే మా బుడ్డమ్మ పట్టుకుని అస్సలు వినలేదండి. అవి తీసుకున్నారు కానీ అవి తినలేదు పెట్టలేదు. ఇంకా పప్పలు కాదు, ఫస్ట్ అన్నం తిన్న తర్వాత అవి తినాలని చెప్పేసి మా బుడ్డమ్మకైతే పులిహోర పెట్టాను. కానీ నిజంగా నమ్ముతారో లేదో కదండి, అసలు పులిహోర ఎంత టేస్ట్ ఉందంటే అసలు అడవుడిగా చేశాను, భలే టేస్ట్ ఉందండి. సో ఇంకా తినేసి చక్కగా నిద్రేసేసాము. లేచేసరికి మార్నింగ్ రాజమండ్రి దగ్గరలో ఉన్నామన్నమాట. ఇంకా లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి పిల్లలకు మాత్రం టిఫిన్ పెట్టాను. రాజమండ్రిలో టిఫిన్ బాగుంటుందంట కదండి, ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి తప్పకుండా. కానీ నేనైతే తినలేదు కానీ పిల్లలకు మాత్రం పెట్టాను. ఇంకా లేచి నేను అలా కొంచెం కూర్చుని మొత్తం పొలాలు చెట్లు అవన్నీ చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ అండి, అసలు చాలా బాగుంది. అండ్ పక్కన ఉన్న పిల్లలు కూడా వచ్చేసి చక్కగా మాట్లాడారు, మీరు ఏ ఊరు వెళ్తున్నారు, మా ఇంటికి వస్తారా, నాకు ఈ షూ ఇప్పిస్తారా, నాకు ఆ డ్రెస్ ఇప్పిస్తారా అని చెప్పేసి పిల్లలు కూడా చక్కగా మాట్లాడారండి. భలే హ్యాపీ అనిపించింది అసలు. పిల్లలు ఆ పక్కన పిల్లలు వచ్చేసి మా అబ్బాయిని బెదిరిస్తూ ఉన్నాడు, వాడు ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా అలా ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేసరికి పిల్లలతో ఊరు వచ్చేసిందండి. సో మా అత్తగారు ఊరు వచ్చేసి తుని అన్నమాట. సో మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా పెద్ద అబ్బాయి మా మేనల్లుడు వచ్చారండి. ఇంకా రాగానే మా పిల్లలు వెళ్ళిపోయి అసలు ఊరిలో దిగగానే అండి ఏదో తెలియని ఫీలింగ్ అనమాట. అరే మన అనే వాళ్ళ దగ్గరకు వచ్చాము, మన ఊరికి వచ్చాము, ఒక ఒక ఫీలింగ్, అసలు తెలియని ఎక్స్ప్రెషన్స్ ఫేస్లో వచ్చిందనమాట. ఎలా హ్యాపీ అనిపించింది. అది కాక ట్రైన్స్ ఖాళీ లేవు, స్టేషన్ అంతకన్నా ఖాళీ లేదండి. హాలిడేస్కి అందరు వచ్చేసారు కదా, భలే ఉందండి అసలు స్టేషన్ కానీ ట్రైన్ కానీ జనాలతో బాగా నిండిపోయిందనమాట. ఇంకా అలా ఆటో మాట్లాడుకుని మా చిన్న ఆడబడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఎందుకంటే వాళ్ళు తునిలోనే ఉంటారు, మా అత్తగారు వాళ్ళేమో కొంచెం తుని లోపల ఉంటారన్నమాట. ఇంకా వదిన వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్ళాము. రాగానే మమ్మల్ని ఇక్కడికే రండి, మా ఇంటికే రండి అని పిలిచారు. సో అందుకని చెప్పేసి మా చిన్నాడు బడ్చు వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్ళాము. అండ్ మా చిన్నాడు బడ్చు మిషన్ కుడుతుందండి, మంచి మంచి బ్లౌజ్ డ్రెస్సెస్ అవి కుడుతూ ఉంటుంది. సో ఇంకెలాగాని ఫ్రెష్ అయిపోయి ఆటలు స్టార్ట్ చేసేసారండి మా పిల్లలు. పోయినసారి నేను వెళ్ళాను నవంబర్లో. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఇవి తీసుకెళ్ళాను అనమాట. అవి ఆడుకునేవి పెట్టేవి అనమాట, స్టడీస్వి. అవి ఇంక అక్కడే ఉంచేసాను, ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉంటాయి కదా అని చెప్పేసి వాటితో ఆటలు స్టార్ట్ చేశారు. ఇంకా మేము వెళ్ళగానే మా చిన్న ఆడబడుచు అయితే టిఫిన్ రెడీ చేసేసింది. మా ఆడబడుచు కూరగాయలు అవన్నీ సర్దుతుంటే మా పాప చూడండి ఎంత క్యూట్గా చేస్తుందంటే వాళ్ళ మేనత్త ఏది చెప్తే అదే ఇంకా
అది ఫాలో అయిపోతుంది గుడ్డిగా. ఎంత చక్కగా ఇది చేస్తుందో భలే హ్యాపీ అనిపించిందండి. ఇంకా మేము వెళ్ళేసరికి సంక్రాంతి అవి ఏం చేశారనమాట. భలే క్యూట్ అనిపించింది అసలు. మా పాప మాత్రం అది రాక ఎన్ని తంటాలు పడ్డదో అసలు. అవి రావట్లేదు పక్క, ఎలా తీయాలో దానికి తెలియట్లేదు. అది భలే క్యూట్ అనిపించి మేము నవ్వుకున్నామండి మా పాప చెరుకు తింటూ ఉంటే. ఇంకా నేను కూడా టేస్ట్ చేసేసాను. అసలు నా ప్రాణం ఆగలేదు, బాగుంటుంది కదా ఎప్పుడు అని చెప్పేసి నేను కూడా టేస్ట్ చేసేసాను. చాలా చాలా తీయగా చాలా బాగున్నాయండి. ఇంకా మేము వచ్చామని చెప్పేసరికి మా మామయ్య గారు వచ్చేసారు. వాళ్ళ మనవరాల దగ్గరికి వెళ్ళిపోయి నిద్రపోయిన మనవరాలను తీసుకొని ఎత్తుకుని ముద్దాడుకున్నారనమాట మా మామయ్య. ఇంకా అది కాక మా ఇంట్లో లేక ఒక ఆడపిల్ల పుట్టింది. సో అదంటే చాలా ఇష్టం అండి, చాలా ప్రాణం అనమాట ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ. అండ్ ఇంకా మా అత్తయ్య గారు కూడా వచ్చేసారు. రాగానే పాప దగ్గరికే అందరు పరిగెత్తుకుంటూ పాప దగ్గరికే వచ్చారనమాట. ఆగా పాప చూడాలని వచ్చేసారు. అండ్ మా బుడ్డ మీద చక్కగా నిద్రేసేస్తుంది. మా అత్తయ్య వచ్చి ముద్దాడి దుండ్లన్నీ పక్కన పెట్టేసి చక్కగా వెళ్ళిందనమాట. ఇంకొంచెం కూర్చొని మాట్లాడేసి వెళ్ళారనమాట. అండ్ ఇంకా ఇక్కడ నేను మా చిన్న ఆడబడిచి మాత్రం తింటూ ఉన్నాము అనమాట. షుగర్ కేన్ చాలా తీయగా చాలా బాగున్నాయండి. ఇలాగ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.